ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసే సమయం దగ్గర పడడంతో భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు ఓటర్లు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. గతంలో కంటే ఈసారి గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు ఓటు వేయడానికి అధిక సంఖ్యలో వచ్చారు. ఓటింగ్ శాతం భారీగా నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉండటంతో తాము ఎంపిక చేసుకుని ఓటు వేయడానికి చాలా సమయం పడుతుందంటున్నారు ఓటర్లు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద నుంచి మరింత సమాచారాన్ని ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా గ్రాడ్యుయేట్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉదయం పూట కొంతమేర ఇటు ఓటర్లు రాకపోవడంతో అయితే కొంతమేర తక్కువ మొత్తంలో ఇటు ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ కూడా మరో 2 గంటల్లో ఓటింగ్ ముగియనున్న నేపథ్యంలోనైతే భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడంతో అయితే క్యూ లైన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కిక్కిరిసిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల తరపున అయితే ఇటు రాష్ట్ర స్థాయి నేతలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా పూర్తి ఇటు ప్రచారాలు చేసిన సందర్భాలను సైతం చూసాం. ఖచ్చితంగా ఇటు ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఉదయం వేళ కొంత మందకోడిగా ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ కూడా మధ్యాహ్నం అవుతున్న నేపథ్యంలోనైతే ఇటు పూర్తిగా క్యూ లైన్స్లోనైతే ఇటు ఓటర్లు అయితే కిక్కిరిసిపోయారు. ఎవరైతే 4 గంటలలోపు ఇటు పోలింగ్ కేంద్రాల్లో ఉంటారో వారందరూ కూడా ఓటు వేసే వరకు ఇటు ఓటింగ్ అయితే కొనసాగించనున్నారు. ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది ఓటర్లు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు గతంలో ఎలా ఉండేది ఎన్నికలు, ఈసారి ఎలా ఉన్నాయి, పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ కేంద్రాల వద్ద చాలా బాగున్నదండి. అవేర్నెస్ కూడా బాగా ఇస్తున్నారు. గతంలో ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి కొంచెం ఓటింగ్ శాతం తక్కువ ఉండే. ఈసారి చాలామంది కూడా ఎన్రోల్మెంట్ చేసుకొని సరైన నాయకుడిని గెలిపించడానికి కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా చాలా దూరం నుండి వచ్చి కూడా మహిళలు, అంటే ఇంతకుముందు మహిళల శాతం తక్కువ ఉన్నప్పటికీ కూడా మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ యొక్క ఓటు విలువను కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. చాలా బాగుందండి, ఎక్సలెంట్. దాదాపు ఈసారి ఎన్నికల్లో మాత్రం ఈ మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు 2వ ప్రియారిటీ, 3rd ప్రియారిటీ, 4th ప్రియారిటీ, 5th ప్రియారిటీ వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. ఎలా చూజ్ చేసుకోబోతున్నారు? సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి క్యాండిడేట్ను బేస్ చేసుకొని ఎలక్షన్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాము. పార్టీకి అతీతంగా క్యాండిడేట్ బేస్లో ఉంటుందండి, అంటే మా అంచనా ప్రకారం. ఇక తర్వాత ఓటర్లు ఏ విధంగా వేస్తారనేది తర్వాత, ఇప్పుడు అధికార పార్టీ వస్తుంది లేకపోతే నేషనల్ పార్టీ వస్తుంది అనేది ఏం లేదు. ఎమ్మెల్సీ కాబట్టి క్యాండిడేట్ను బేస్ చేసుకొని వస్తుంది. గతంతో పోల్చుకుంటే మాత్రం ఈసారి ఇటు ఓటర్లు అయితే ఇటు ఎన్రోల్మెంట్ పెరిగింది, అంతేకాకుండా ఓటింగ్ శాతం కూడా పెరిగే సందర్భాలు అయితే ఉన్నాయి. ఎట్లా చూస్తారు మరి? అదే ఇప్పుడు అవేర్నెస్ చాలా వచ్చింది, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. దాంతోపాటు చాలామంది కూడా ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. యూత్ అనేది చాలామంది వచ్చారు. గతంలో అవేర్నెస్ లేకపోవడం ద్వారా ఎమ్మెల్సీ అంటే లైట్గా తీసుకునేది. ఇది అసెంబ్లీ ప్రకారమే ఊహించుకొని చాలామంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. యూత్ కూడా చాలామంది కూడా వచ్చేసి ఓటేస్తున్నారు కాబట్టి బాగుంది. సరైన క్యాండిడేట్ను కూడా సరైన టైంలో మంచిగా ఎన్నుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్నోసారి ఇక్కడ ఈ పట్టభద్రులకి ఓట్లు వేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి? నేను దాదాపుగా 3 సార్లు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు గ్రాడ్యుయేట్స్ సంఖ్య తక్కువ ఉండేది. ఈసారి గ్రాడ్యుయేట్స్ సంఖ్య పెరిగింది, ఎన్రోల్మెంట్ పెరిగింది. ఎన్రోల్మెంట్ పెరిగి అవేర్నెస్ తోటి విపరీతంగా ఈ ఓటర్స్ సంఖ్య జనాభా పెరిగింది. దాదాపుగా ఇవాళ 56 మంది అభ్యర్థులు వాళ్ళ బరిలో ఉన్నారు. 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరి ఒక్కొక్క ఓటర్ లోపలికి పోయి 56 మందిలో వాళ్ళకి నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక్కొక్క మనిషికి 10 నిమిషాలు సమయం పడుతుంది. కానీ ప్రభుత్వము ఇక్కడ పెట్టినప్పటికీ, సెంటర్లు పెట్టినప్పటికీ లైన్లు పెద్దగా ఉన్నది, చాలా పెద్ద ఉన్నాయి. బూతులు పెంచేది ఉండే, బూతుల సంఖ్య పెంచేది ఉండే. ఎందుకంటే ఈ ఓటర్స్ ఎవరైతే నిలబడ్డటువంటి వ్యక్తులు ఉన్నారో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్క మనిషి సమయం ఎక్కువ పడుతుంది. చాలా వరకు నేను ఇప్పుడు వచ్చి దాదాపుగా ½ అన్ అవర్ పైన అయింది. నేను గతంలో ఓట్లు వేసినప్పుడు కాళ్ళకి ఇట్లా ఆరాంగా వచ్చి ఓటేసి వెళ్ళిపోతుండే. అంత అవేర్నెస్ లేదు, క్యాంపెయిన్లు లేవు, అవి ఏం లేకుండే. ఈసారి కొద్దిగా ఈ ఎలక్షన్ జరుపుతున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో కొంచెం పోలింగ్ బూత్లను కూడా పెంచి సౌకర్యాలు పెంచే అవకాశం ఉండే. కానీ వాళ్ళు ఏం ఆలోచన చేసినారో ఏందో కానీ సరిపోతలేదు, ఈ సంఖ్య అనేది సరిపోతలేదు. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఓటింగ్లో సర్వేలో పాల్గొంటారు. ఇది ఒక మంచి పరిణామము. కానీ గత ఎన్నికలతో పోల్చినట్టయితే గతంలో గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి వాళ్ళే అవేర్నెస్ వచ్చి ఓట్లు వేసారు.
కానీ ఈసారి మాస్గా అంటే జనరల్ ఎలక్షన్లో జరిగినప్పుడు ఎట్లయితే రాజకీయ పార్టీలు ప్రచారం చేసి ఇంటింటికి పోయి రకరకాల ఆలోచనలతో ఏ విధంగా అయితే ప్రచారం జరుగుతుందో సేమ్ యాజ్ టీజ్గా ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ఆ జనరల్ ఎలక్షన్ల ధీటుగానే అంటే ఓట్లను ప్రలోభ పెట్టడము వాళ్ళని ఏ విధంగా ఓట్ మ్యానిపులేట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని దగ్గర తీసుకోవాలనే ఆలోచనలో ఇవల్ల మీరు నడుస్తారు ఆలోచనలో ఇవల్ల ఆయా రాజకీయ పార్టీలు పనిచేసినాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి పరిణామమే. మంచి అభ్యర్థులను ఎన్నుకునేటువంటి అవకాశం, మంచి వ్యక్తులను ఎమ్మెల్సీలుగా చట్టసభలో పంపించే అవకాశం కూడా వచ్చింది. ఇది పారదర్శకంగానే జరుగుతున్నాయని మేము భావిస్తూ ఉన్నాం. ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చేసి అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. అయితే ఈసారి పట్టభద్రులకు సంబంధించి 56 మంది అభ్యర్థులు బరిలో ఉండడం, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది బరిలో ఉన్న నేపథ్యంలోనైతే తమకు నచ్చిన వ్యక్తులకు ఓటు వేయడానికి సెలెక్ట్ చేసుకోవడానికి దాదాపుగా ఒక్కరికి 10 నిమిషాల నుంచి పావుగంట సమయం అయితే పడుతుంది. కాకపోతే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అయితే తమ ఓటు హక్కును ఇటు ఓటును వినియోగించుకోవడానికి అయితే టైం అయితే ఎక్కువ మొత్తంలో పడుతుంది. అంతేకాకుండా ఇటు క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితులు అయితేనో వైపు ఇటు ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలోనైతే ఇటు క్యూ లైన్లో ఉన్న వారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా షామియానాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ అయితే ఇటు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయలేదంటూ కూడా ఇటు పట్టభద్రులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా.